హలో అండి, హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. మన క్లాస్ని ఇంత ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి హార్ట్లీ థ్యాంక్ యూ. మన క్లాస్లో వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకుందాం. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తారో వారి కోసం ఇది బెస్ట్ జాబ్ అని చెప్పవచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి గత నెలలో రిలీజ్ అయింది. సెంట్రల్ నుండి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రావడం జరిగింది. ఈ జాబ్కి ఎలిజిబుల్ ఏంటంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళందరూ ఎలిజిబుల్ దీనికి. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. దీని లాస్ట్ డేట్ వచ్చేసరికి December 15 వరకు ఉంది. దీనిలో శాలరీస్ గురించి మాట్లాడుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 19,000 నుంచి అయితే 63,000 వరకు ఉంది. పోస్టల్ అసిస్టెంట్కి వచ్చేసరికి 25 స్టార్టింగ్ ఉంటే 81 వరకు ఉంది. డాటా ఎంట్రీకి వచ్చేసరికి 29 నుంచి 92 ఉంది. డాటా ఎంట్రీ ఆపరేటర్కు 25 నుంచి 81 వరకు ఉంది. సో కంపల్సరీ దీన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మీరు అనుకుంటే ఇంత చిన్న ఏజ్లోనే బెస్ట్ జాబ్ అండి ఇది. కంపల్సరీ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే దీంట్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయండి. బేసిక్ ఇంగ్లీష్ వచ్చేసరికి 25, జనరల్ ఇంటెలిజెన్స్ 25, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 25, జనరల్ అవేర్నెస్ 25. సో 100 మార్క్స్ ఉంటాయి. కంపల్సరీ ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయండి. ఈ ఎగ్జామ్కి అందరు అప్లై చేసుకోండి. ముందు మరిన్ని నోటిఫికేషన్ మన ఛానల్ రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి మనం ఇప్పుడు క్లాస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇన్వెంటర్ వచ్చేసరికి థామస్ ఎడిసన్. చాలా ఇంపార్టెంట్ అండి ఇతను. కనిపెట్టిన దాంట్లో మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది ఎలక్ట్రిక్ బల్బ్ అండి. ఎలక్ట్రిక్ బల్బ్ని ఇతను కనుగొన్నాడు. దీనివల్ల ప్రపంచానికి ఇతను తెలిసిండు. దాంట్లో గొప్ప ఇన్వెన్షన్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ బల్బ్ అండి. సెకండ్ ఇన్వెన్షన్ వచ్చేసరికి ఫోనోగ్రాఫ్ని కనిపెట్టిండు. థర్డ్ ఇన్వెన్షన్ వచ్చేసరికి గ్రామోఫోన్ని కనిపెట్టిండు. ఈ 3 ఇన్వెన్షన్లు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లలో ఇవే అడుగుతాడు. సో ఈ 3ంటిని నోట్ డౌన్ చేసుకోండి. సెకండ్ వన్ వచ్చేసరికి లివెన్ హుక్ అండి. ఇతను కూడా చాలా ఇంపార్టెంట్. ఇతని ఇన్వెన్షన్లో చెప్పుకోవాల్సింది బ్యాక్టీరియా ఒకటి. బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లలో ఇదే అడుగుతాడు. సో ఇతను కనిపెట్టింది ఏదైనా ఉందంటే అది బ్యాక్టీరియానే. ఇతను మరి ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేసిండు, కానీ ముఖ్యంగా ఏదైనా ఉందంటే బ్యాక్టీరియా. థర్డ్ వన్ వచ్చేసరికి లూయిస్ ప్యాక్చర్. ఇతను కూడా చాలా ఇంపార్టెంట్. ఇతని గురించి కూడా చాలా ఎగ్జామ్లలో అడిగిండు. సో కంపల్సరీ ఇతని గురించి కూడా మెయిన్గా ఇవి ఉన్నాయో అవి తెలుసుకుందాం. మనకి ఇతని వల్లనే ప్యాక్చరైజేషన్ పద్ధతి తెలిసింది. ఇతను కనిపెట్టింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ప్యాక్చరైజేషన్. లూయిస్ ప్యాక్చర్ అంటే మనకు ప్యాక్చరైజేషన్ పద్ధతి గుర్తు రావాలా. అతను ఇన్వెన్షన్ చేసింది ఏంటంటే ప్యాక్చరైజేషన్. మళ్ళీ ఇతను ఇంకో ఇన్వెన్షన్ కూడా చేసిండు. కుక్క కాటుకు మందు కూడా ఇతనే కనిపెట్టిండు. సో కంపల్సరీ 2 గుర్తుంచుకోండి. లూయిస్ ప్యాక్చర్ అంటే ప్యాక్చరైజేషన్, అండ్ కుక్క కాటుకు రెబీస్ వ్యాధికి మందు కూడా కనిపెట్టిండు. ఫోర్త్ వన్ వచ్చేసరికి కార్ల్ అండ్ స్టీనర్. ఇతను వచ్చేసరికి రక్త వర్గాలను చెప్పిండు ఇతనే. కార్ల్ అండ్ స్టీనర్ రక్త వర్గాలు ABO ఉంటాయి కదా, వాటిని విడదీసి చెప్పిండు ఇతనే, కార్ల్ అండ్ స్టీనర్. అర్థమైందా? బ్లడ్ గ్రూప్ సిస్టమ్ ఐడెంటిఫై చేసింది కార్ల్ అండ్ స్టీనర్. నెక్స్ట్ వచ్చేసరికి జోసెఫ్ ప్రిస్లే. ఇతను వచ్చేసరికి ఆక్సిజన్ని కనిపెట్టిండు. ఆక్సిజన్ని కనిపెట్టింది ఎవరంటే ఫస్ట్గా జోసెఫ్ ప్రిస్లే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెవోయిజర్. లెవోయిజర్ వచ్చేసరికి ఆక్సిజన్, దాంతోపాటు కార్బన్, నైట్రోజన్, సిలికాన్ ఇవన్నీ లెవోయిజర్ కనిపెట్టిండు. ఫస్ట్ ఐడెంటిఫై చేసింది ఆక్సిజన్ వచ్చేసరికి జోసెఫ్ ప్రిస్లే. సెకండ్ వన్ వచ్చేసరికి లెవోయిజర్. ఇతను వచ్చేసరికి ఆక్సిజన్తో పాటు కార్బన్, నైట్రోజన్, సిలికాన్ అవి కూడా ఐడెంటిఫై చేసిండు. నెక్స్ట్ లియోనార్డో డావిన్సీ. లియోనార్డో డావిన్సీ వచ్చేసరికి మోనాలిసా ద లాస్ట్ సప్పర్ అనే గొప్ప పెయింటింగ్ వేశాడు. ఇతను ఒక గొప్ప కళాకారుడు. ఈ చిత్రం ద్వారా ప్రపంచానికి ఇతను తెలిసిండు, లియోనార్డో డావిన్సీ. ఈ చిత్రం ప్రత్యేకత ఏంటంటే అసలు ప్రపంచంలో ఎవరి రూపం లేకుండా ఒక బొమ్మను గీయడం అంటే చాలా ఇష్టం. అది లియోనార్డో డావిన్సీ అప్పట్లోనే చేశాడు. అందుకే ఈ చిత్రం అంత ప్రత్యేకంగా ఫేమస్ అయింది, మోనాలిసా ద లాస్ట్ సప్పర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి జేమ్స్ వాట్. జేమ్స్ వాట్ వచ్చేసరికి స్ట్రీమ్ ఇంజన్, ఆవిరి యంత్రం. ఆవిరి యంత్రాన్ని కనిపెట్టింది జేమ్స్ వాట్. ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఎగ్జామ్స్లలో వీటి గురించి అడుగుతుండు. జేమ్స్ వాట్ వచ్చేసరికి ఆవిరి యంత్రం, స్ట్రీమ్ ఇంజన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఇతను వచ్చేసరికి యాంటీబయాటిక్ పెన్సిలిన్ని కనిపెట్టిండు. అర్థమైందా? యాంటీబయాటిక్ పెన్సిలిన్ని ఇతను ఐడెంటిఫై చేసిండు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్లాక్. క్లాక్ గురించి ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? మనకు డేకి 24 గంటలు ఉంటాయని, రోజు మొత్తంలో 12 గంటలు నైట్, 12 గంటలు డే ఉంటాయని చెప్పింది ఈజిప్టియన్స్. ఈజిప్ట్ దేశం గలవారు మనకు 24 గంటలు ఉంటాయని చెప్పింది వీళ్ళే. ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్.